ప్రభు నామంలో ప్రియులైన సహోదర సహోదరులందరికీ ఈ సాయంకాలపు వేళ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినం మీతో కలిసి మరోమారు ప్రభు సన్నిధిని ఆయన వాక్యంతో ఈ మంచి సహవాసం కలిగి ఉండడానికి ప్రభు అనుగ్రహించిన సమయానికై ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మంచి అవకాశాన్ని కల్పించిన యూపీఎఫ్ నాయకత్వం అంతటికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. చక్కని స్కిట్ని మనం చూసాం. వారు నటించారంటారా, జీవించారంటారా? వారేం నటించలేదు, జీవించినట్టు అనిపించింది కదా. చక్కని అర్థవంతమైన అభినయం, లఘునాటిక మనం చూడడానికి ప్రభు సహాయం చేశారు. ప్రతి దాంట్లో మన కొరకు ఉన్న సందేశాన్ని మనం సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. మరి ఆయా ప్రాంతాల నుంచి ఆసక్తితో వచ్చిన మీ అందరికీ మరోసారి నేను శుభములు, వందనాలు తెలియచేస్తూ, ఎప్పుడో ఒక దేవుని సేవకుడు, ఒక అంకుల్ ఇలా అన్నారు, ఏ ఫూల్ కెన్ ప్రీచ్ మోర్ దెన్ 2 sermons ఇన్ ఏ డే అన్నాడు. ఒక మూర్ఖుడట 2 కంటే ఎక్కువ ప్రసంగాలు ఒక దినానికి చేస్తుంటాడు అని. తమ్ముడు శ్యామ్ సుకుమార్ గారు నన్ను మూర్ఖుడిని చేశాడు మరి ఈరోజు. ఎందుకనంటే అక్కడ ఒక 2 ప్రసంగాలు, ఇక్కడ 2 ప్రసంగాలు. ఈరోజు ఇది నాకు 4వ సందేశం. ఉదయం సిద్దిపేటలో జరుగుతున్న కన్వెన్షన్లో దేవుని వాక్యం చెప్పి మీ దగ్గరకు వచ్చాను. మళ్ళీ వెళ్ళి సేవకుల కూడికలో సేవకులకు దేవుని వాక్యం చెప్పి వచ్చాను. కనుక ఈ దినానికి ఇది నాది 4వ సందేశం. సరే, ప్రభు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం, ఆయన కొరకు ఖర్చు అవ్వడం అది గొప్ప దీవెనగా ఎంచి బ్రతకాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఆ దిశగా అప్పుడప్పుడు ప్రభు ఇచ్చిన ఇలాంటి పరిచర్యల్లో పాలుపంపులు పొందడం గొప్ప భాగ్యముగా ఎంచి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. క్రైస్ట్ ఎలోన్, యేసు మాత్రమే లేక క్రీస్తు మాత్రమే, క్రీస్తే అనే ఒక కీలకమైన అంశం ఈ స్థలంలో మీకు ప్రకటించబడుతూ వస్తుంది. అన్నయ్య జెన్నీ క్రిస్టఫర్ గారు, అలాగనే సహోదరులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, మరి నేను కూడా వచ్చి నా వంతుగా ఈరోజు ఒక సందేశాన్ని మీతో చెప్పడం జరిగింది. సరే, ఈ రాత్రి మరొక వర్తమానం మనం వినబోతూ ఉన్నాం. అందుకొరకు బైబిల్లోంచి ఒక 2 స్థలాలలో 2 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ఇలా ఉంది. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. మరో స్థలంలో మరొక మాట చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. మరియు ఆయన, మీరు ఆకాశము తెరువబోటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. చిన్న ప్రార్థనతో మనం సందేశాన్ని విందాం. ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ స్థలమునకు మేము ప్రమాదవశాత్తు వచ్చిన వారం కాదు. మీ అనాదికాల సంకల్పంలో మీ నిర్ణయమును బట్టి మేము ఈ క్యాంపుకు రాగలిగాం. చేరివచ్చిన ఈ తమ్ముళ్ళు చెల్లాయిలు గత 2 దినాలుగా నీ మాటలు వింటూ వస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నిన్ను తమ దేవునిగా వారు స్వీకరించారు. వారిని కూడా మీరు మీ కుమారులు కుమార్తెలుగా అంగీకరించినారు అని నమ్ముతా ఉన్నాం. ఈ రిట్రీట్లో కొంతమంది తమ్ముళ్ళు చెల్లాయిలు రక్షణ పొందిన వారై, కొంతమంది నీ కొరకు బ్రతికేందుకు బలమైన తీర్మానాలు చేసిన వారై ఆశీర్వదించబడడానికి కృపనివ్వండి. యూపీఎఫ్ నాయకత్వం అంతా పడుతున్న శ్రమకు తగిన ఫలితాలు మీరే అనుగ్రహించమని మమ్మల్ని మేమే నీ కృపకు దయకు అప్పగించుకుంటూ, బలహీనుడను నిష్ప్రయోజకుడైన నీ దాసుడను నన్ను బలపరిచి వీరి క్షేమం కొరకు వాడుకుంటారు అని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ భూమి మీద 2 మంచి ప్రశ్నలు ఉన్నాయి. అందులో ఒక ప్రశ్న, నిన్ను గూర్చి నీవు ఏమని అనుకుంటున్నావు? వాట్ డు యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? నిన్ను గూర్చి నీవు ఏమని అనుకుంటున్నావు అనేది ఒక మంచి ప్రశ్న. ఈ ప్రశ్న వేసుకొని తమ గురించి తాము ఆలోచించేవారు సత్యాన్వేషకులై వారి జీవితాలను మార్చుకునే మనుషులుగా మారిపోతారు. అలాగనే ఈ భూమి మీద మరొక గొప్ప ప్రశ్న, క్రీస్తును గూర్చి నీవు ఏమని అనుకుంటున్నావు? వాట్ డు యు థింక్ అబౌట్ జీసస్ క్రైస్ట్? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఫిలిప్పుదైన కైసరయ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు, అది రోమన్ కాలనీ. ఆ స్థలానికి వచ్చినప్పుడు తన శిష్యులను ఇట్లా ప్రశ్నించినారు, నన్ను గూర్చి మనుషులు ఏమని చెప్పుకుంటున్నారు అని అడిగితే, వారు ఆ నోట ఈ నోట విన్న కొన్ని జవాబులు యేసు ముందు వారు ప్రస్తావించారు. నిన్ను గూర్చి కొందరు బాప్తిసమిచ్చి యోహాను అనుకుంటున్నారు, మరికొంతమంది ఏలియా అనుకుంటున్నారు, మరికొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు అని వారు చెప్పారు. సరే, వారు చెప్పే సంగతి పక్కన పెట్టండి. అసలు మీరు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని అడిగితే, ఆయన శిష్యులలో అపోస్తలులలో పేతురు చాలా చక్కని జవాబు ఆయన చెప్పాడు. నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువి అన్నాడు. అప్పుడు ప్రభువు నోట ఒక అభినందన మాట వచ్చింది, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు అని ప్రభు చెప్పారు. అది చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన. ఈ రాత్రి జనగామ ఈ యూత్ క్యాంప్లో దేవుడు అదే ప్రశ్న మన ముందుకు తెస్తున్నాడు. క్రీస్తును గూర్చి నీవు ఏమని అనుకుంటున్నావు? సరే, మీరు ఏమని అనుకుంటున్నారు? మీ జవాబులు మీ దగ్గరే ఉండనివ్వండి. అసలు యేసుక్రీస్తు తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడు అనేది ఒక మంచి ప్రశ్న. ఆయన గురించి ఎవరెవరో ఏమేమో చెప్పారు, వాటిని ప్రక్కన పెట్టి అసలు తన గురించి తాను మొట్టమొదట ఏమని చెప్పుకున్నాడు అన్నదే ప్రశ్న. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం చదివాం కదా. యేసుక్రీస్తు ప్రభు తన గురించి తాను చెప్పుకున్న మొదటి మాట అది. ఆయన గురించి బాప్తిసమిచ్చి యోహాను
ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. మంచి మాటే. అసలు యేసుప్రభు తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడు అంటే, మీరు ఆకాశము తెరవబట్టయు ఈ మనుష్య కుమారుని పైగా దేవుని దూతలు ఎక్కుటయు దిగుటయు మీరు చూస్తారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. యేసు ప్రభు పలికిన ఈ మాట బైబిల్లో మొట్టమొదట ఉన్న మాట అయితే కాదు. ఇలాంటి మాట మరో స్థలములో మోషే వ్రాశాడు. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం ఇట్లా రాసింది. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమున కంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. చాలా సంవత్సరాల క్రిందట మోషే ఆదికాండములో ఏమని వ్రాశాడో ఆ మాటనే యేసుప్రభు వారు ప్రస్తావించి, నేను ఒక నిచ్చెన లాంటి వాడిని అని చెప్పుకున్నారు. సింపుల్గా అంతే. నన్ను గూర్చి నేను ఏమని అనుకుంటున్నానంటే, నేను ఒక నిచ్చెన లాంటి వాడిని అన్నది యేసు ప్రభు యొక్క జవాబు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక నిచ్చెన లాంటివాడు. అయితే ఈ సత్యం ఒక యవ్వనస్తుడు కనిన కలలో నుంచి వచ్చింది కనుక ఆ నేపథ్యంలోంచే విషయాన్ని మనం ఆలోచించడానికి మనం పూనుకుందాం. ఈ కళ యాకోబు అన్న మనుషునికి వచ్చింది గనక ఆ యాకోబును ఆధారంగా చేసుకుని ఈ కళను, దీని సంగతిని కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి నేను మూడు సంగతులు చెప్తాను. మొదటి సంగతి, కలగనిన యాకోబును గురించి చెప్తాను. కల కనిన యాకోబును గురించి చెప్తాను. రెండవ సంగతి, కలలో కనబడిన నిచ్చెన గురించి చెప్తాను. మూడవ సంగతి, కల ముగిసిన తర్వాత యాకోబును గురించి చెప్తాను. సులువుగా గుర్తుపెట్టుకోవడానికి మాటలు: కలగనిన యాకోబు, కలలో కనబడిన నిచ్చెన, కల కనిన తర్వాత యాకోబు. అంతే. ఈ మూడు విషయాలే ఈ యవనస్తుని గురించి మాట్లాడుతూ, యవనస్తుడివైనా యవనస్తురాలవైనా నీకు ఇందులోని మాటలన్నీ అన్వయింపచేస్తూ దేవుని సేవకునిగా, మీ సహోదరునిగా, ఒక అన్నగా ఈ సందేశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి మాట, కలగనిన యాకోబు. యాకోబు ఈ కల కనేసరికే అతని జీవితంలో కొన్ని మంచి అనుభవాలు ఉన్నాయి. ఏమిటి ఆయన జీవితంలో మంచి అనుభవాలంటే, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం మనం 2-3 వచనాలు గమనిస్తే అక్కడ రాసి ఉంటుంది, యాకోబును దేవుడు ప్రేమించినాడు అని. మంచిది. రెండవది, యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడు అని. మరి ఒక మాట, యాకోబును ఒక ఉద్దేశంతో సృష్టించినాడు అని అక్కడున్న వచన భాగాలను బట్టి అర్థం చేసుకుంటాం. అయితే విడ్డూరమైన విషయం చెప్పనా, యాకోబును దేవుడైతే ప్రేమిస్తున్నాడు, కానీ యాకోబు దేవుని ప్రేమలోనికి రాలా. దేవుడు యాకోబును ఏర్పరచుకున్నాడు, కానీ ఆ ఏర్పాటులోనికి యాకోబు ఇంకా రాలా. దేవుడు యాకోబును ఒక ఉద్దేశంతో పుట్టించాడు, కానీ ఆ ఉద్దేశంలోనికి యాకోబు రాలా. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని చేత ప్రేమించబడి, దేవుని చేత ఏర్పరచబడి, దేవుని ఉద్దేశం కొరకు పుట్టినప్పటికీ కూడా దేవునికి తాను చాలా దూరంగా బ్రతుకుతున్నవాడు అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ కూర్చున్న చాలామంది యవ్వన తమ్ముళ్ళు చెల్లాయిల్ని దేవుడు ప్రేమించిన ఆ ప్రేమను అందుకోలేని మనుషులు ఉంటారు. దేవుడు ఏర్పరచుకున్న ఆయన ఏర్పాటులోనికి రాని యవనస్తులుగా మిగిలిపోతారు. దేవుడు ఒక ఉద్దేశంతో నీకు జన్మనిచ్చిన ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని దాని కొరకు బ్రతికే ప్రయత్నం చాలామంది యవనస్తులు చేయరు.
యాకోబుకి మీకు పెద్ద వ్యత్యాసమేమీ లేదు. యాకోబుకు మనకు పెద్ద తారతమ్యమేమీ లేదు. సరే, అలాంటి యాకోబు ఒక కలగన్నాడు. అది ఇప్పుడు మనం చదివాం కదా. అందుకని మొట్టమొదటి విషయం, కలగనిన యాకోబును గూర్చి చెబుతాను అన్నాను. ఈ కలగనే యాకోబును గూర్చి ఏమైతే సంగతులు మనం ఆలోచిస్తామో ఇవన్నీ మనకు వర్తిస్తాయి అనే మాట ముమ్మాటికి నిజం. నేను విపులంగా చెప్తాను, వినండి. యాకోబు ఇప్పుడు కల కనక మునుపు లేక కలగనే సమయానికి ఎక్కడున్నాడు ఈయన? చదువుతున్నాను చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనంలో రాసుంది, యాకోబు బెర్షెబా నుంచి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను అని రాసి ఉంది. కలగనే సమయానికి యాకోబు ఎక్కడున్నాడు అని అంటే ప్రొద్దు గ్రుంకింది, అది రాత్రి సమయం కనుక ఇప్పుడు యాకోబు ఎక్కడున్నాడు అని చెప్పాల్సి వస్తుంది అని అంటే ఆయన చీకట్లో ఉన్నాడు. మరో మాటలో చెప్పాలంటే అంధకారములో ఉన్నాడు. ఆయన చుట్టూ అంధకారం అలుముకుంది, ప్రొద్దు గ్రుంకింది, రాత్రి వచ్చింది, ఆయన చుట్టూ చీకట్లు కమ్మేసినాయి. ఆయన అంధకారములో ఉన్నాడు. ఒక మాట మీతో చెప్పనివ్వండి, దేవుడు ప్రేమించిన ఆ ప్రేమ ఎరగని మనుషులు, దేవుడు ఏర్పరచుకున్న ఆ ఏర్పాటులోనికి రాని మనుషులు, దేవుడు ఏ ఉద్దేశం కొరకు పుట్టించాడో ఆ ఉద్దేశం కొరకు బ్రతకని వారు ఎవరైనా సరే వాళ్ళు అంధకారములో ఉన్నవారే. అన్నా, అంధకారములో ఉండడం అంటే ఏంటి అని మీరు అంటారేమో. నేను ఒక 2 మాటలు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అంధకారములో ఉండటం అంటే ఏంటో మనకి స్పష్టమవుతుంది. చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18, వారైతే అందమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములోంచి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు అని రాసి ఉంది. అంధకారములో ఉన్నారు అంటే అర్థం వారి మనసు అంధకారమయమైపోయిందన్నమాట. వినండి ప్రియమైన స్నేహితులారా, దే వర్ డార్కెన్ ఇన్ దేర్ మైండ్స్. వారి మనసులు అందమైపోయినాయి. అందుకని వ్యర్థమైన దాన్ని అనుసరిస్తారు, దేవుని వల్ల కలిగే జీవము నుంచి వేరైపోతారు. వారి మనసు అంధకారమయమైపోయింది అన్నాడు. సరే, అంధకారములో ఉండడం అంటే మనసు అంధకారం అవ్వటమే కాదు, మరొకటి కూడా ఉంది. అది కూడా చూపనివ్వండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూస్తారా? రోమా పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అని రాసి ఉంది. దే వర్ డార్కెన్ ఇన్ దేర్ హార్ట్స్. వారి హృదయాలలో కూడా అంధకారమే అలుముకుందన్నమాట. మనసు అంధకారములో ఉంది, అలాగనే హృదయం కూడా అంధకారములో ఉంది. అలా అంధకారమైన మనసు హృదయం కలిగిన వారు ఎట్లుంటారో తెలుసా? ఇక్కడ రాసుంది చూడండి. 23వ వచనంలో ఏముందో, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా మార్చేశారు అన్నాడు. చెల్లి తమ్ముడు వినండి, అంధకారమైన మనసున్నవారు, అంధకారమైన హృదయం కలిగిన వారు, దేవుడు అక్షయుడు, మనిషి క్షయమైపోయేవాడు, పశువు క్షయమైపోయేది, పక్షి క్షయమైపోయేది, ప్రాకే పురుగు క్షయమైపోయేది. అక్షయుడైనటువంటి దేవుని యొక్క రూపాన్ని, ఇలాంటి క్షయమైపోయే రూపాలను ప్రియమైన స్నేహితులారు దేవునికి ఇస్తారట. మనిషి ఒక దేవుడు అంటారు, 4 కాలు జంతువు ఒక దేవుడు అంటారు, ఎగిరే పక్షి ఒక దేవుడు అంటారు, ప్రాకే పురుగు ఒక దేవుడు అంటారు. ప్రియులారా, ఇది దేవుని అవమానపరచడం కాదు. మీరు కొంచెం బిగుసుకొని వింటున్నారు. జోక్ చెప్తాను వినండి.
జోకంటే ఇందులోంచి ఏమీ లేదు అనుకునేరు. వింటున్నారా? నేను డిగ్రీ చదువుతున్న సమయంలో మా మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు యుగంధర్. చాలా బాగా మ్యాథ్స్ చెప్తాడు. కాకపోతే అతని ముఖంలో ఎప్పుడూ నవ్వు కనపడదన్నమాట. వింటున్నారా? ఆయనదే ఫస్ట్ పీరియడ్, ఆయన ఇంకా రాలేదు. మేమంతా క్లాసులో కూర్చున్నాం. నేనే బోర్డు మీదకి వెళ్ళి మా యుగంధర్ మేషారు బొమ్మ వేశాను. బొమ్మ వేసి, ఏమండి ఇంకా ఒరే మేషారు వస్తున్నారనే లోపు కిందన మరొక పదం కూడా రాశాను. కిందన ఏమని రాశానంటే దుంప ముఖం యుగంధర్ అని రాశాను. మనకు తోకొక్కటే తక్కువ, చదువుకునే రోజుల్లో కోతి కంటే మనం ఎక్కువే. దుంప ముఖం యుగంధర్ రాశాను. ఒరే మేషారు వస్తున్నారంటే వచ్చి కూర్చున్నా. మళ్ళీ ఆయన వచ్చాడు, అటెండెన్స్ తీసుకున్నాడు. మరి మ్యాథ్స్ లెక్చరర్ కదా, బోర్డు వైపు తిరిగేసరికి ఆయన బొమ్మ ఎంత బాగా వేసానో మరి సంతోషించవచ్చుగా. చాలా బాగా వేసాను. ఆయనలాగే కనబడుతుంది ఆ బొమ్మ, అంత బాగా వేసాను. కానీ బొమ్మ చూసి ఆనందించడం మానేసి కింద రాసేనే దుంపమకం యుగంధర్ అని, అందుకు ఒలిమండుతుంది ఆయనకి. నిజంగా ఆయన ఎప్పుడు నవ్వడు. కొంచెం మీరైనా నవ్వుతున్నారు. ఇక్కడ ఇంతమంది నవ్వుతున్నా కొన్ని ముఖాలు సొరకాయ ముఖాలు, పిడక ముఖాలు ఉన్నాయి ఇక్కడ. మా యుగంధర్ మేషారు ముఖంలాగా దుంప ముఖాల్లో కూర్చున్నారు తమ్ముళ్ళు కొంతమంది. సరేలేండి, కొంతమంది నవ్వుతున్నారు, మీకు వందనాలు. ఏమండి, మా మేషారికి ఒళ్ళు మండింది. ఆయన అన్నాడు, ఒరేయ్ ఎవడ్రా వేశాడు ఇది అని అడిగారు. ఎవడైనా చెప్పాడు అనుకోండి, నేను కాలేజీ స్పోర్ట్స్ సెక్రటరీ, తర్వాత ఆడ సంగతి తేలుస్తా. అంతే, మనతో దెబ్బలాట పెట్టుకోవడానికి ఇష్టం లేక ఎవడు చెప్పట్లా. చెప్పండ్రా ఎవడ్రా వేశాడు అన్నారు. ఎవరు చెప్పలేదు. ఎవడి చేతులున్న ఎవడి డస్టర్ పట్టుకొని ఇట్లా కొట్టి చెప్పడ్రా అన్నాడు. అనేసరికి ఆ ఫ్రంట్ బెంచ్లు ఉన్నోడు స్వామి వేశాడు సార్ అన్నారు. నా పని అయిపోయింది ఆ రోజు. ఆడి పని తర్వాత పట్టాను. అప్పటికి యేసుప్రభు నమ్మలేదుగా. తర్వాత ఆడ సంగతి చూసి, ప్రాచీన పురుషుడు సామాన్యుడు కాదు వీడు కనుక వినండి, ఆడ సంగతి తర్వాత పట్టాను. కానీ విషయం ఒకటి చెప్తాను వినండి. ఆయన పిక్చరే వేశాను కదా, సంతోషించవచ్చు కదా. అంత అవమానం చెందాడేంటి ఆయన? అంత ఇన్సల్ట్ అయిపోయాడేంటి ఆయన? ఆయన ఏదో అగౌరవపరిచినట్టు ఫీల్ అయ్యాడేంటి ఆయన? బొమ్మ గురించి కాదు, చెప్పండి కిందనేంటో దుంపమొక్కలు పెట్టుకొని కూర్చున్నారు ఎవర్రా చెప్పండి. దుంపముఖం యుగంధర్, అందుకు కోపం వచ్చింది. దుంపముఖం యుగంధర్ అన్న రాసిన ఆ అక్షరాల కోపం వచ్చింది. అరే ఆయన రూపమే రాశానుగా, బొమ్మేశానుగా, కిందన దుంపముఖం యుగంధర్ అని రాసిన దానికి అంత కోపం వస్తే, సృష్టికర్త అయిన దేవుడు, అక్షయుడైన దేవుడు, అలాంటి దేవునికి ఒక మనిషి రూపం ఇచ్చి మనిషే దేవుడు అంటేను, 4 కాళ్ళ జంతువుని చూచి ఇదే దేవుడు అంటే, ఎగిరే పక్షిని చూపించి ఇదే దేవుడు అంటే, ప్రాకే పురుగును చూపించి ఇదే దేవుడు అంటే, ఆ దేవుని అవమానపరచడం కాదు. వింటున్నారా లేదా? సరే, ఒక వీధికి పోయి మేము కూడా దేవుని మాటలు చెప్పేదానికి సువార్తకు వెళ్తేను ఆ వీధిలో నిలబడి సువార్త చెప్తున్నా. సర్పంచ్ భార్య, ఏమండి ఆవిడేమో, బాబు మీరు చెప్పేది నాకు అస్సలు నచ్చలేదంది. ఏమండి అన్నాను. అంటే మేము ఏదైనా దేవుడు అనుకుంటామండి, మీరు యేసుప్రభువే దేవుడని నువ్వు అంత గట్టిగా చెప్పావు, అస్సలు నచ్చలేదు అంది. అక్కగారు ఏమనుకోకండి, నేను 2-3 మాటలు చెప్తాను, మీరు విని నాకు జవాబు ఇవ్వగలుగుతారా అన్నా. నేను సర్పంచ్ భార్య కదా, గేరెక్క ఉంటుందిలేండి. ఆవిడంది, అడుక్కో చెప్తానంది. ఏం లేదు అక్కగారు, మీరేమో ఇంట్లో పనిచేస్తున్నారు, సర్పంచ్ గారేమో దొడ్డిలో స్నానం చేస్తున్నారు, మీ అబ్బాయి ఏమో రోడ్డు మీద ఆడుకుంటున్నాడు. ఈలోగా పాలు పోసేవాడు వచ్చాడు. మీ అబ్బాయి చూసి పాలు పోసేవాడిని గమనించి మిమ్మల్ని పిలుస్తున్నాడు. అమ్మా పాలనాన్ని వచ్చాడే అన్నాడు. అప్పుడు మీరేమంటారో చెప్తాను వినండి. ఒరే పాలనాన్ని వింటరా, మీ నాన్న వింటా నా వీపు చెట్లు కొడతాడరా, ఆయనరా మీ నాన్న, ఎవరిని పడితే వాళ్ళ నాన్న అనకూడదు నాన్న, పాల బాబాయ్ అనరా పర్వాలేదు, పాల మామయ్య అనరా పర్వాలేదు, పాల అన్నయ్య అనరా పర్వాలేదు, నాన్న అనకూడదు నాన్న అని చెప్పి పాలు పోయించుకొని మీ పని చేసుకుంటున్నారు. ఈలోగా చాకలవాడు వచ్చాడు. మళ్ళీ మీ పిల్లోడు అరుస్తున్నాడు, మమ్మీ చాకలి డాడీ వచ్చాడే.
మళ్ళీ మీరు వచ్చారు, ఒరేయ్ చాకలి డాడీ ఏంట్రా, మీ నాన్నగారు వింటే నా వీపు చెట్లు కొడతారా, అలా అనకూడదు నాన్న అని మళ్ళీ మీరు వాడికి బుజ్జగించి విషయాలు చెప్పి మళ్ళీ లోపలికి పోయారు. ఈలోకేమో కూరగాయలు అమ్మేటోడు వచ్చాడు, మళ్ళీ నీ కొడుకు అరుస్తున్నాడు, అమ్మ కూరగాయలు అని వచ్చాడే అని. అప్పుడు మీరు ఏమనుకుంటారు? వీడికి దిమాగ్ ఖరాబ్ అయింది అనుకోరు? కనబడుతున్న ప్రతివాడిని నాన్ననొచ్చా, ఈడేంటి పిల్లగాడు ఇట్లా తయారయ్యాడు అని అంటారా లేదా అన్నా నేను. ఎందుకనన బాబు అంటూ మోటు మాటలు అంటుంది. కనబడుతున్న ప్రతివాడు నా కొడుక్కి బాబైపోతాడా, నాకు మొగుడైపోతాడా అంది. మరి కనబడుతున్న ప్రతిదీ దేవుడు ఎట్లయిందక్క నీకు? మనిషి కనబడితే దేవుడు అంటావు, ఒక 4 కాలు జంతువు కనబడితే దేవుడు అంటావు, లేకపోతే ఒక పాము కనబడితే దేవుడు అంటావు, ఎగిరే పక్షి కనబడితే దేవుడు అంటావు. ఇవన్నీ దేవుడు ఎట్లయ్యే అంటే, అవును నిజమే కదా, మరి ఆలోచించాలి. కనబడుతున్న ప్రతివాడు నీ భర్త కానప్పుడు, కనబడుతున్న ప్రతివాడు మీ అబ్బాయికి తండ్రి కానప్పుడు, కనబడుతున్న ప్రతిదీ దేవుడు ఎట్లవుతుందంటే నిజమే కదా బాబు, ఆలోచించాలి అంది పెద్దమ్మ. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, మనసు అంధకారమయమైపోతే, ఏమండి హృదయం అంధకారమయమైపోతే అక్షయుడైనటువంటి దేవుని యొక్క ఆ రూపాన్ని క్షయమైపోయే రూపాలు ఇచ్చి మనుషులు దేవుని అవమానపరుస్తారు. ఆ రోజు యాకోబు అంధకారంలో ఉన్నాడు, ఈరోజు నిజదేవుణ్ణి ఎరగక ఈరోజు నీ జీవితం కూడా చీకట్లోనే ఉంది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను మొదటి మాట. సరే, రెండో మాట మీతో చెప్పనివ్వండి. దేవుడు ప్రేమించిన ప్రేమని ఎరగనివాడు, దేవుడు ఏర్పరచుకున్న ఏర్పాటులోనికి రానివాడు, దేవుడు ఒక ఉద్దేశంతో పుట్టించిన ఆ ఉద్దేశం కొరకు బ్రతకనివాడు అంధకారములో ఉన్నవాడు అయినాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? రెండో సంగతి చెప్తాను చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం ఇలా ఉంది. యాకోబు బేర్షెబా నుంచి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు అని రాసి ఉంది. బేర్షెబా నుండి హారాను వైపు వెళ్ళే దారి అది అరణ్య మార్గం. అంటే ఇప్పుడు యాకోబు జీవితం ఏమైపోయిందనంటే అరణ్యవాసం అయిపోయింది. అరణ్యవాసం అంటే అర్థమేంటో తెలుసా? వినండి ప్రియుల, ఒంటరి జీవితం అన్నమాట. ఇప్పుడు యాకోబుకు ప్రేమించే అమ్మ దగ్గరగా లేదు, జన్మనిచ్చిన నాన్న దగ్గరగా లేడు, తోడ పుట్టిన ఏశావు కూడా తనకు దగ్గరగా లేడు. ఇప్పుడు యాకోబు జీవితం ఏమైపోయిందనంటే అది ఒంటరితనానికి లాగేసింది. తమ్ముళ్ళు చెల్లి, ఇప్పుడే మన స్కిట్లో చూసాం కదా, అరే ప్రేమించానని చెప్పిన వాడు దూరం అయిపోయాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పిన మోసం చేసినవాడు దూరం అయిపోయాడు, వ్యసనాలు అలవాట్లు తల్లిదండ్రుల మాట వినక చెడిపోయిన పిల్లలు, ఇక ఎందుకో జీవితం చచ్చిపోతేనే మంచిది అనిపించిందిగా వాళ్లకు. తమ్ముళ్ళు చెల్లెలు జాగ్రత్త వినండి, పాపం మనుషులను ఒంటరివాళ్ళు చేస్తుంది. యాకోబు కూడా ఈరోజు ఒంటరివాడు అవ్వడానికి వెనకాల చాలా పాపాలు ఉన్నాయి, అది తర్వాత జ్ఞాపకం చేస్తాను. కానీ ఇప్పుడు యాకోబు జీవితం అరణ్యవాసమైంది, అనగా ఒంటరివాడైపోయాడు. నువ్వు ఎవరైనా సరే నేను ప్రేమించిన దేవుడు తిరిగి ప్రేమించకపోతే, నేను ఏర్పరచుకున్న దేవుని ఏర్పాటులోనికి రాకపోతే, నేను ఏ ఉద్దేశం కొరకు పుట్టించాడో ఆ ఉద్దేశం కొరకు నువ్వు బ్రతకపోతే నువ్వేమవుతావో చెప్పమంటావా? ఒంటరివాడివి అవుతావు. పాపము నిన్ను ఒంటరివాడుగానే చేస్తుంది. ఆ ఒంటరితనంలో వైరాగ్యం వస్తుంది, ఆ వైరాగ్యంలో చచ్చిపోతేనే మంచిది అని అనిపిస్తుంది. ఈ రోజున ముఖ్యంగా యవనస్తులకు ఎవడి లేనిపోని వైరాగ్యాలు తెచ్చుకొని, వినండి, వారి జీవితాన్ని వాళ్ళే తీసేసుకుందామని ప్రయత్నం చేసి చెడ్డ రోజుల్లో బ్రతుకుతున్నాం మనం. ఒక మాట మీతో చెప్పనివ్వండి, నిన్ను నీవే పుట్టించుకున్నావా? నిన్ను నీవే పుట్టించుకోలేనప్పుడు నీకు నువ్వే ఎలా చస్తావు? నిన్ను నీవే పుట్టించుకోలేనప్పుడు నీకు నీవే చచ్చే హక్కు నీకు లేదు. సూసైడ్ చేసుకుంటాను, చచ్చిపోతాను, ఇంట్లో చెల్లిపోతాను. ఏమండి వింటున్నారా? ఈ అమ్మాయి అంటుంది, అమ్మ నాన్న ఆ పిల్లాడితో పెళ్లి చేయకపోతే గ్యాస్ బండి ఇప్పుకొని సావే, గ్యాస్ బండి ఇప్పుకొని చచ్చిపోద్దట. వీడంటాడు ఆ పిల్లతో పెళ్లి చేయకపోతే, ఇందాక చూసాక స్కిట్లో రైలు కింద తలకాయ పెట్టి చచ్చిపోతాడు, తల పగలగొట్టుకోరా.
ప్రేమించిన తల్లిదండ్రులు, ప్రేమించిన దేవుడు, ఈ ప్రేమలేం అర్థం కావు. ఏ ప్రేమ అర్థమైంది? 143. 143 అంటే ఐ లవ్ యూ చెప్పాడు. ఈ పిల్ల ఐ లవ్ యూ 2 చెప్పింది, 143 అందుగా. మీకు మంచి శుభార్త చెప్పనా? ఈరోజు మీరు 143 బండి ఎక్కితే రేపు 108లో హాస్పిటల్కి జాయిన్ అవుతారు మీరు. ఈరోజు 143 ఎక్కండి, రేపు 108లో హాస్పిటల్కి వద్దురు. కానీ ఏమండి, ఈ రోజున చాలామంది యవనస్తులు ఏమండి మేము చచ్చిపోతాం, మేము అనుకుని చేయకపోతే బ్రతక మేమని తల్లిదండ్రులను బెదిరిస్తారు తెలుసా అండి? తమ్ముళ్ళు చల్లాయిలు వద్దు. నేను ప్రేమించే దేవుడు మొదట, అలాగనే నిన్ను ప్రేమించిన తల్లిదండ్రుల తరువాతే ఎవరైనా. అంతేగాని ఎవరో తీసుకుని వచ్చి వాడిని ప్రేమించినానని చెప్పి వాడు నా జీవితంలో రాకపోతే, ఆ పిల్ల నా జీవితంలో రాకపోతే చచ్చిపోతానని బెదిరిస్తున్నావు చూసావు, నువ్వు పాడు పిల్లవన్నమాట, నువ్వు పాడు పిల్లగాడివన్నమాట. కనుక వినండి తమ్ముళ్ళు చెల్లాయిలు, పాప మనుషులు ఒంటరిగా చేసి అది కాస్త వైరాగ్యంలోకి లాగి ఏమండి ఆత్మహత్య చేసుకోవడానికి నేను పురుగొల్పొద్ది. అందుచేతనే జాగ్రత్త వినండి, ప్రేమించే దేవుణ్ణి ప్రేమించరా తమ్ముడా. నేను ఏర్పరచుకున్న దేవుని ఏర్పాటులోకి రా చెల్లి. నేను ఏ ఉద్దేశంతో పుట్టించాడో ఆ ఉద్దేశం కొరకు బ్రతుకు, నీ జీవితం సార్థకమవుతుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. యాకోబు జీవితం అంధకారమందు ఉండగా, యాకోబు జీవితం అరణ్యవాసమే కాగా, మూడో మాట చెప్తాను వినండి. మూడో మాట ఏంటో తెలుసా? మళ్ళీ ఆదికాండం 28:10లోనే యాకోబు బెర్షెబా నుంచి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు అని రాసి ఉంది. బెర్షెబా అనే మాటకు సమాధానం అని అర్థం. మరి హారాను అనే మాటకు అగ్ని అని అర్థం. అమ్మా నాన్నలు ఉండే చోటు బెర్షెబా, అది సమాధాన స్థలం. అది వదులుకొని ఎక్కడ పోతున్నాడట? అగ్ని వైపు పరుగులు తీస్తున్నాడట, అగ్ని వైపు ప్రయాణం చేస్తున్నాడు. ప్రియమైన సోదరి స్నేహితులారా వినండి, దేవుని ఎరగక ఈ భూమి మీద బ్రతికినప్పుడే పాపక్షమాపణ పొందక మోక్షప్రాప్తి కొరకు అడుగులు వేయకుండా విచ్చలవిడిగా బ్రతికేవాడు అగ్ని వైపే ప్రయాణం చేస్తాడు. వాడు గురించి పౌలంటాడు, వీడు దేవోగ్రతగా పిల్లవాడు అన్నాడు. వీఆర్ సన్స్ ఆఫ్ గాడ్స్ వ్రాత్ అన్నాడు. దేవుని ప్రేమించక, దేవుని ఏర్పాటులోనికి రాక, దేవుని ఉద్దేశాల కొరకు బ్రతకన వాడు దేవుని ఉగ్రత పిల్లలు, దేవుని కోపానికే పనికొస్తారు. వీరు అగ్ని అనబడిన నరకానికే వారు ప్రయాణం చేస్తారు అని బైబిల్ స్పష్టం చేస్తున్నది. ఇప్పుడు 3 సంగతులు చెప్పాను, వింటున్నారా లేదా? ఇది కలగనక మునుపు వినండి. యాకోబు యవనస్తుల వల్లే కళ్ళగంటారుగా, కలలమాయి రోగం మీదే. యాకోబు కూడా యవనస్తుడుగా తాను కలగనక మునుపు తన పరిస్థితి చెప్తున్నాను. 3 విషయాలు చెప్పాను. 4వ సంగతి చెప్పనివ్వండి. ఏమండి, కలగనక మునుపు లేదా కలగనే సమయానికి యాకోబు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో చెప్తాను వినండి. ఆదికాండం 27వ అధ్యాయం 28 కాదు 27కు రండి పక్కనే 41వ వచనం చూస్తారా? ఇలా ఉంది. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగబట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపంగా ఉన్నాయి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అని అనుకొనెను. అన్న తన మీద పగబట్టాడు. ఏమండి, నాన్నగారు చనిపోయిన తర్వాత యాకోబుని తమ్ముడిని చంపేద్దామనుకుంటున్నాడు. ఇప్పుడు యాకోబు ఇలా ప్రయాణం చేసి ఈ పరిస్థితికి రావడానికి గల కారణం ఏంటనంటే, అంతమైపోతానేమో నన్న భయం. అన్న చేతిలో చావవలసి వస్తుందేమో, నా జీవితం అంతమైపోతుందేమో అన్న భయం ఆయనను ఈ స్థితికి తీసుకుని వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే వినండి పిల్లల, మరణ భయం అతని మీద ఏలుబడి చేస్తున్నది. నీ కులమేదైనా, నీ జాతి ఏదైనా, చివరికి నీ మతం ఏదైనా, నీకెన్ని చదువు సంధ్యలున్నా, ఆస్తిపాస్తులున్నా, బంధుబలగమున్నా, ఖండబలమున్నా, నీ మీద పనిచేసేది మరణ భయం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతాను చూడండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు యేసు రక్తమాంసములలో పాలివాడు అయినాడు. సరే, యేసుప్రభువు వారు రక్తమాంసాలతో ఎందుకు పుట్టారు అని రాయడానికి ఆ వచనం రాసిన ఇందులో ఉన్న విషయం ఏంటో తెలుసా? ప్రతి వానికి మరణ భయం అనే దాస్యము కిందనే మనిషి బ్రతుకుతున్నాడు. అంతెందుకండి, కోవిడ్ వచ్చినప్పుడు టీవీల్లో, యూట్యూబ్లో చచ్చిపోయిన వారందరినీ ఒకే దగ్గర పెట్టి కాల్ చేస్తూ ఉంటేను, చనిపోయిన వారందరినీ ఒక గొయ్యి తీసి లోపల పడేస్తుంటే అది చూసిన మనకు ఎంత భయమావరించింది. నేను చచ్చిపోతానేమో, నా గతేమైపోతుందని ఆ రోజులో వచ్చిన భయం ఈ రోజున మనుషులకు లేకుండా పోయింది. ఎందుకంటే కరోనా లేదుగా. మళ్ళీ ఒకసారి భయం రావాలంటే కరోనా మళ్ళీ రావాలేమో. ఇప్పుడు తమ్ముళ్ళు అనుకుంటున్నారు నేను చావని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఎముక మీద కొంచెం కండగట్టింది కదా, మా తమ్ముడి కండకావరం ఎక్కువ. ఎట్లా బోర విరుచుకుని నడుస్తాడు, ఎవడో నన్ను ఏం చేయగలడు అన్నట్టుగా. అందులో 6 ప్యాక్ అంటే ఈడి ప్యాక తగలయ్యా. 6 ప్యాక్ అంట, ఎక్సర్సైజ్ బాడీ అంట, ఎవడేం చేయగలడు అన్నట్టుగా ఇట్లా నడుస్తాడు తమ్ముడు. తమ్ముడా, నీ ఎముక మీద ఎంత కండగట్టినా, నీకెంత కండకావరం పెరిగినా డెంగ్యూ దోమ కొడితే దొంగని సచ్చే రకానివిరా నువ్వు. కనీసం డెంగ్యూ దోమన్నా కనబడుద్ది, మోకాల కిందనైనా అది ఎగురుతూ ఉంటుంది. కరోనా కరిచిందంటే కాష్టంలో తేలుతావు. కనబడని కరోనా కరిస్తే అక్కడ ఉంటాం మనం ఎవరమైనా. అమ్మ వింటున్నారు కదూ? కాబట్టి మరణ భయం మనుషులందరి మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఈ రోజున యాకోబు నేను అంతమైపోతానేమో అన్న భయముతోనే, అన్నయ్య చంపేస్తాడేమో అన్న భయముతోనే ఆయన అలా బ్రతకవలసి వచ్చింది. సులువుగా జ్ఞాపకం ఉంటుందని రిథమిక్గా చెప్పాను, లయబద్ధంగా చెప్పాను. అంధకారములో ఉన్నాడు, అరణ్యవాసమే చేశాడు, అగ్ని వైపు పరిగెడుతున్నాడు, చివరికి అంతమైపోతానన్న భయముతున్నాడు. ఇదండి యాకోబు జీవితం. దేవుని ప్రేమను ఎరగని యవ్వన తమ్ముళ్ళు ఎవరి జీవితమైన ఇంతే. దేవుని ఏర్పాటులోనికి రాని ఏ చెల్లెలి జీవితమైనా ఇంతే. దేవుడు ఏ ఉద్దేశం కొరకు పుట్టించాడో అందుకొర బ్రతకపోతే మన ఎవరమైనా మన జీవితం అంతే. అయితే ఒక అద్భుతమైన విషయం, ఇలాంటి బ్రతుకుతున్న యాకోబు కూడా ప్రేమించే దేవుడు తన ప్రత్యక్షతనిచ్చాడు. అలాంటి పరిస్థితుల్లోని యాకోబుకు ప్రేమించే దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు. ఎట్లా ఇచ్చినాడు? అదే కదా చదివాము. 28వ అధ్యాయం 12వ వచనంలో చదువుతున్నాను. ఇది 2వ మాట. కలలో కనబడిన నిచ్చెన గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను చూడండి. 12వ వచనం. అప్పుడు అతడు కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశమున కంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు అని రాసి ఉంది. సరే, ఇప్పుడు కలలో కనబడిన నిచ్చెన ఇది యేసుక్రీస్తు ప్రభు క్రీస్తే అని చెప్పడానికి నేనేం పెద్ద తిప్పల పడాల్సిన పని లేదు. యేసు ప్రభు వారే దానికి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. మీరు ఆకాశము తెరవబొట్టయు మనుష్య కుమారుని పైగా దేవదూతలు ఎక్కుటియో దిగుటియో చూస్తారు, నేనే ఆ యాకోబు కలలో కనబడిన నిచ్చెనను అని ప్రభు చెప్పారు గనక దీనికి భాష్యం చేయటం అంటే ఇంటర్ప్రిటేషన్ చేయటం పెద్ద కష్టమైన పని కాదు. అయితే ఇంతకీ ఏమిటి నిచ్చెన విషయాలు? ఏ క్రీస్తుని గురించి అయితే మనం ఒక అవగాహన కలిగి బతకాలో, యేసుని గురించి మనం ఏమని అనుకుంటున్నామో దానికి మనం జవాబులు ఇవ్వవలసి ఉందో ఆ క్రీస్తుని గురించిన ఆలోచనలో ఈ నిచ్చెన చూస్తే చాలా మంచి విషయాలు మనకు అర్థమవుతాయి. మొదటి మంచి సంగతి చెప్తాను, వినండి. ఇది ఏమి నిచ్చెన అంటే, వినండి తమ్ముళ్ళు చెల్లాయిలు, ఇది సమాధానపరచు నిచ్చెన. ఇట్ ఈస్ ఏ లేడర్ ఆఫ్ రికన్సిలియేషన్. ఇది సమాధానపరచు నిచ్చెన. ఎవరెవరిని సమాధానపరుస్తున్నది? దీని కొన ఒకటి ఆకాశమున కంటింది, దీని కొన ఒకటి భూమి మీద నిలపబడి ఉంది. ఆ కొనపైనేమో దేవుడున్నాడు, ఈ కొన కిందన భూమి మీదనేమో వినడు పాప ఉన్నాడు.
అక్కడ యెహోవా, ఇక్కడ యాకోబు. అక్కడ పరిశుద్ధుడు, ఇక్కడ ఒక పాపి. ఈ నిచ్చెన ఏం చేస్తుందో తెలుసా? అటు దేవుణ్ణి నరుణ్ణి కలిపేస్తున్నది. 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకమునకు శరీరముతో వచ్చిన క్రీస్తు ఎవరో తెలుసా? దేవుణ్ణి మానవుణ్ణి కలపడానికి వచ్చిన మధ్యవర్తి ఆయన. అపోస్తలుడైన పౌలు ఈ మాట రాశారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను, 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. ఈయన దేవుణ్ణి మానవుల్ని కలపడానికి వచ్చిన దైవనరుడు. ఉదయమే చెప్పాను, దైవత్వానికి 100% దేవుడు ఈయన. మానవత్వకు పక్షంగా ఉండడానికి ఈయన 100% మనిషి ఈయన. అందుకనే దేవుణ్ణి మనుషుల్ని కలపడానికి వచ్చినటువంటి మధ్యవర్తి ఆయన. ఇది సమాధానపరచునిచ్చిన యేసు, సమాధానపరచడానికి వచ్చినవాడు. అందుకని ఆయన పుట్టక పూర్వమే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. తర్వాత ఏంటట? సమాధాన అధిపతి అని అతనికి పేరు. ఆయన శరీరముతో లోకములో పుట్టినప్పుడు దేవదూతలు ఎట్లా పాడినారు ఒక పాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. అలాగనే ప్రియులారా, శిలువ మీదకు వచ్చి అప్పటి వరకు ఉన్న యూదులకు అన్యులకు మధ్య ఉన్న ద్వేషమును తీసివేసి తనలో వారిని సమాధానపరిచినాడట. అందుకే ఆయన, వినండి ప్రియమైన మిత్రులారా, సమాధాన కారకుడు. ఎఫెసీ పత్రిక 2:16 ఉంటుంది. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని, అంటే యూదుల్ని అన్యులను ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఎలాగో చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ప్రియమైన తమ్ముడు, చెల్లి, వింటున్నారా? ఎవరి క్రీస్తు? నీకేమవుతాడు? ఆయనతో నీకు పనేంటి? ఆయన ఎవరో తెలుసా? ఆయన సమాధాన కారకుడు. నిన్ను దేవునితో సమాధానపరచడానికి వచ్చిన సమాధాన అధిపతి ఆయన, సమాధాన అధిపతి. అందుకని ఆ నిచ్చెన సమాధానపరచు నిచ్చెన. ఇక్కడొక కొన ఉంది, అక్కడొక కొన ఉంది. అక్కడ ఉన్న యెహోవాను, ఎక్కడ ఉన్న యాకోబుని కలిపేస్తున్నది. అక్కడ ఉన్న పరిశుద్ధుణ్ణి, ఎక్కడున్న పాపాత్ముడిని కలిపేస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అంతే. ఆ పని మీదే వచ్చినాడు ఆయన. దేవునితో మానవ జాతిని సమన్వయపరిచి సమాధానపరచడానికే వచ్చినవాడు ఆయన. ఎందుకంటే ఎక్కువ చెప్పలేను. 2వ మాట చెప్తాను, వినండి. ఏమిటి నిచ్చెన సంగతి? చదువుతున్నాను మళ్ళీ. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడతడు కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశమున కంటెను. అప్పటి వరకు చూసేసాం. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు. ఏం పని వాళ్ళకు? సరే, వాళ్ళ పని తర్వాత చెప్తాను. కానీ ఇది ఏమనిచ్చినంటే, ఇట్ ఈస్ ఎ లేడర్ ఆఫ్ రిసోర్స్. మనకు సహాయాలు అందించునిచ్చిన దేవుని యొక్క దూతల ద్వారా మనుషులకు దేవుడు సహాయాలు అందించేవాడు. యేసుక్రీస్తు ద్వారా, దేవదూతల ద్వారా మనకు సహాయాలు అందుతాయి. యాకోబు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, చూడండి కావాలంటే. హెబ్రీలకు రాసిన పత్రిక 1:14. వీరందరూ, అంటే దేవదూతలందరూ, రక్షణ అను స్వాస్యం పొందబో వారికి పరిచారము చేయుటగా పంపబడిన సేవకులైన ఆత్మలకారా. ఈ దేవదూతలందరూ యేసుక్రీస్తునందు విశ్వాసముంచి పాపక్షమాపణ పొంది రక్షణ పొందిన వారికి వీళ్ళు సహాయం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు కాదా? అందుకని ఈ నిచ్చెన మీదుగా మనకు సహాయాలు దొరుకుతూ ఉన్నాయి. అమ్మ, వింటున్నారు కదూ? ఈ నిచ్చెన మీదుగా సహాయాలు దొరుకుతున్నాయి. ఎవరు సహాయాలు అందిస్తున్నారంటే దేవదూతలే సహాయాలు అందిస్తున్నారు. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, చెప్పమంటారా? కీర్తన గ్రంథం నుంచి చదువుతాను, చూడండి మిత్రులారా. కీర్తన గ్రంథం నుంచి 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ
ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుడు తన కుమారుని యందు దేవదూతల ద్వారా తన నమ్మిన ప్రజలకు సేవలు చేస్తాడు. ఇక్కడ అదే రాసి ఉంది, ఏమైనా భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును. దూతల కాపుదల ఉంటుంది. మీ ప్రాంతంలో ఎవడు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు, కానీ మా ప్రాంతంలో ఏదైనా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నారనుకోండి, మా వాళ్ళు భలే సాంప్రదాయకమైన ప్రార్థన చేస్తారు. ప్రభువా, మేము ఈ పని మీద వెళ్తున్నాము, మాకు సహాయం చేయండి, మీ దూతలను మాకు ఏం దూతలట, నీ బంగారు దూతలను కాపలా పెట్టున్నాయని అంటారు. బంగారు దూతలు ఏంటి? దేవుని దగ్గర బంగారు దూతలు, వెండి దూతలు, రాగి దూతలు, మట్టి దూతలు, కర్ర దూతలు, ఇనప దూతలు ఉంటారు. మరి ఏంటో దేవదూతలంతా గౌరవించేద్దామని బంగారు దూతలు అంటారు. పోనీ సరే, దేవదూతల కాపుదలు ఇవ్వని ప్రార్థన చేసుకుని పోయారు. రోడ్డు మీదకి వెళ్ళగానే ఏ లారీనో, ఏ బస్సో, ఏ కారో, ఏ స్కూటరో తగిలినట్లుగా జుమ్ అంటూ పోయింది. తగలేదుగా, నీకు తగలవలసిందే, కాపాడబడ్డావు. అప్పుడు వెంటనే తలపైకెత్తే, దేవా, నేను ఇంట్లో ప్రార్థన చేసుకుని వచ్చాను, నీ దూతల కాపుదల ఉంచమని అడిగాను, నువ్వెంత చక్కగా నీ దూత చేత నన్ను కాపాడావు, లేదా కారు గుద్దేసి ఉండేది నాయన, నీ కృతజ్ఞతలని తలపైకెత్తి స్తుతులు చెప్తావా? వింటున్నారా లేదా? తలపైకెత్తడం రాదు, కానీ అప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పనా? ఎవడు తలపైకెత్తే దేవానికి స్తోత్రం అనరు, షట్టకున్న గుండి పై తీసి అమ్మయ్య, ఏ గుండె మీద ఎందుకు అంత ఉమ్ములు పడేస్తున్నావు? ఆ గారుగుద్దు ఎలా చావలేదు, కానీ గుండె స్పీడ్గా కొట్టుకొని తడిపెట్టబోయి చచ్చిపోతానని మళ్ళీ భయం నీకు. అప్పుడు ఎలా చావలేదు, కానీ ఇప్పుడు చచ్చిపోతానని తడిపెడదామని తెగ పడేసుకుంటావు నీ ఉమ్ములన్నీ గుండె మీద. మరి ఆ చేసిన ప్రార్థన ఏంటో ప్రియులారా, అది ఏమండి, ప్రార్థన నోటి పొలగలు పలికారు, కానీ వాళ్ళు అర్థం చేసుకుంటూ ప్రార్థన చేయలేదని అర్థమైపోతుంది కదా. ఈ మాట నిజం ప్రియులారా. దేవుడు తన దూతల కాపుదలను తన నమ్మిన ప్రజలకు, రక్షించబడిన తన పిల్లలకు ఆయన ప్రసాదించువాడు. అందుకనే ఈ నిచ్చెన మీదుగా దేవదూతల సహాయం దేవుడు తన పిల్లలకు అందిస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుని పిల్లలకు దేవదూతల ద్వారా సహాయం ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మూడవ మాట చెప్తాను, వినండి. ఇది ఏమనిచ్చిన? ఇది అమ్మ వింటున్న సమాధానపరచునిచ్చిన, సహాయాలు అందించునిచ్చిన. మూడో మాట చెప్తాను, వినండి. ఇది సరిపోయేనిచ్చిన. ఇది సరిపోయేనిచ్చిన. ఎందుకు దీన్ని సరిపోయేనిచ్చిన అన్నవలసి వచ్చింది అని అంటే, మనుషులు దేవుని చేరుకోవడానికి బోల్డని నిచ్చెనలు వేశారు. ఆదికాండంలోనే నిమ్రోదు అనేవాడు దేవుని చేరుకుందామని బాబేల్ అనే స్థలంలో ఒక పెద్ద నిచ్చెనే కడదామనుకున్నాడు. వారు చల్లా చెదురైపోయారు, దేవుని చేరుకోలేకపోయారు. ఆ స్టోరీ మీకు బాగా తెలుసు. దేవుని కలుసుకోవడానికి మనుషులు తెగ నిచ్చెనలు వేసేస్తుంటారు. నువ్వు వేసుకున్న నిచ్చెన దేవుని వరకు నేను చేర్చదు, దానికంత పొడుగు లేదు. ఒక ఆయన అంటాడు, నేను దాన ధర్మాలు చేస్తానండి, నాకు ఆ యేసుప్రభుతో పనేంటి, నా దానాలు నా ధర్మాలు నా. మంచిదండి. బైబిల్లో ఒక మాట రాస్తుంది, యెషయా గ్రంథం 64:6 మీ నీతి క్రియలన్నీ నా దృష్టిలో మురికి గుడ్డల్లాగున్నాయి అన్నాడు దేవుడు. నువ్వెంత నీతిగా బ్రతికినా నీ నీతి దేవుని దృష్టిలో మురికి పీలగలతో సమానం అంట. మరి ఏమంటావు? కుండ నిండా ఇప్పుడే పితికిన పాలు పోసావు, పాత్ర నిండా ఇప్పుడే తీసిన పాలు పోసావు, కానీ పాలు విరిగిపోయాయి ఏంటండి? విరిగిపోవడానికి గల కారణం ఏంటనంటే, ఏమంటే ఆ పాత్రలో ఇదివరకు ఏదో చిన్న పెరుగు బిల్ల ఉండిపోయింది, ఇప్పుడే పోసిన పాలన్నీ విరిచేసింది. నీతి క్రియలు చేసావు, పూజలు చేసావు, దాన ధర్మాలు చేసావు, కానీ నీ లోపల ఉన్న పాప స్వభావం అనే చిన్న పెరుగు బిల్ల మొత్తం నీ నీతంతా విరిచేస్తుంది. నువ్వెంత నీతిమంతుడివైనా, నువ్వెంత దాన ధర్మాలు చేసినా నీ నీతితో నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు. యేసుప్రభు దగ్గరకు వచ్చాడు ఒక యవనస్తుడు, ధనవంతుడు, అధికారి. నేను నిత్యరాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలని అడిగితే యేసుప్రభు చెప్పారు,
ఏమన్నారు తెలుసా? నరహత్య చెయ్యవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించవయ్యా అని నీతి ఆజ్ఞలు చెబితే వాడన్నాడు, బాల్యం నుంచే ఇవన్నీ నేను ఆచరిస్తున్నానన్నాడు. యేసుప్రభు నర్మే, ఎవరితో అబద్ధాలు చెప్తావు అని యేసుప్రభు వల్ల వాడు బాల్యం నుంచి బాగానే పాటిస్తున్నాడు. మరి అది ఇంత నీతిగా బతికినవాడు యేసుప్రభు దగ్గరకు వచ్చి అడిగాడు ఎందుకు అంటే, నా నీతి క్రియలు నాకు నిత్య జీవాన్ని తెచ్చిపెట్టవని తెలుసుకున్నాడు వాడు కనీసం. లేకపోతే యేసుప్రభు దగ్గరకు వచ్చేవాడు కాదు వాడు. నా నీతి క్రియలు, నా దాన ధర్మాలు, నేను పాటించిన నైతికాజ్ఞలు ఇవేమీ పరలోకం తీసుకుని వెళ్ళవని వాడు తెలుసుకున్నాడు. అందుకనే ప్రియులారా యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. నేను ఎంతగా చెప్పగోరే విషయం ఏంటో తెలుసా? మనుషులు దేవుని దగ్గరగా వేసుకుని ఏనిచ్చినా మనిషిని దేవుని దగ్గర చేర్చదు. దేవుడే వేశాడు నిచ్చెన, ఆ నిచ్చెన పేరే యేసుక్రీస్తు. ఈ నిచ్చెన అందరికీ సరిపోయే నిచ్చెన. సమాజం నుంచి వెలివేయబడిన కుష్ఠరోగికి సరిపోయిన వాడు, పాపములో పట్టబడి రాళ్లతో కొట్టబడి చంపబడ్డానికి సరిపోయిన పాపాత్మురాలైన ఒక స్త్రీకి సరిపోయిన వాడు, అన్యాయంగా డబ్బులు సంపాదిస్తూ ధనవంతుడైన జక్కయ్యకు సరిపోయిన వాడు, అంతెందుకండి నికోదేమని నిష్ట కలిగినటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకునికి సరిపోయిన వాడు, చివరగా శిలువ మీద యేసయ్యతో పాటు వేలాడుతున్న దొంగోడికి సరిపోయిన వాడు. ఆయన అందరికీ సరిపోయిన వాడు. ఆయన అందరికీ సరిపోయిన వాడు. అందుకే మేము ఆరాధించినప్పుడు ప్రభువుని పాట పాడుకుంటాం, సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికీ, పరిశుద్ధ దేవుడవయ్యా చేరాము నీ దరికి. సరిపోయినవాడు, నీ పాపాలు క్షమించడానికి ఆయనే సరిపోయినవాడు. ఎందుకో తెలుసా? నీ పాప శిక్షను ఆయనే భరించాడు. ఆయన తప్ప ప్రపంచంలో నీ పాప శిక్షణ భరించిన వేరొక దేవుడెవడు లేడు, యేసు తప్ప. నీకు మోక్ష ప్రాప్తినివ్వడానికి, ఆ మోక్షము నుంచి వచ్చి మళ్ళీ మోక్షానికి తీసుకెళ్ళగలిగిన వాడు యేసు మాత్రమే. అలాంటి వాడు ప్రపంచంలో వేరొకడెవడు లేడు. ఈయన సరిపోయిన వాడు. వింటున్నారా ఈ మాట? సమాధానపరచునిచ్చిన, సహాయాలు అందించునిచ్చిన, విన్న సరిపోయిన నిచ్చెన. ఇంకో మంచి మాట మీతో చెప్పనా? ఇది సామాన్యమైన నిచ్చెన కాదు. ఎవడ ల్యాడర్ ఆఫ్ రికన్సిలియేషన్, ల్యాడర్ ఆఫ్ రిసోర్స్, ల్యాడర్ ఆఫ్ రిలయబిలిటీ. తర్వాత 4వ సంగతి చెప్తాను, ఇది సంపదలు తెచ్చు నిచ్చెన, ల్యాడర్ ఆఫ్ రిచెస్. ఈ నిచ్చెన మీద నుంచి ఏమి సంపదలు వస్తున్నాయో యాకోబుకి చూపిస్తాను, చూడండి రండి. ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం ఏమేమి సంపదలు వస్తున్నాయో చదువుతాను, వినండి. 13వ వచనం చెట్లుంది. 28:13 మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రైన అబ్రాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇచ్చెదను. నీ సంతాన భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నయు నీ మూలంగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. ఇందులో కనబడిన సంపద ఏంటో తెలుసా? వాగ్దానాల సంపద, రిచెస్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని వాగ్దానాలు సంపదలండి. మళ్ళీ దేవుని వాగ్దానాలంటే ఎవడ జనవరి 1వ తారీఖునో డిసెంబర్ 31వ తారీఖునో ఏదో తీసేసి ఆ వాగ్దాన కాగితం పట్టుకొని జనవరి 1వ తారీఖునో డిసెంబర్ 31వ తారీఖునో ఇలాంటి వాగ్దానాన్ని తీసి అప్పుడప్పుడు బైబిల్ని తీసి ఇట్లా పెట్టుకోవడానికి కాదు వాగ్దానాలు. అది ఏం మాయిదారు రోగమో కానీ దిక్కుమాలిన క్రైస్తవులుగా నాకు తెలియకడుగుతాను. వాగ్దాన పత్రం తీసి ఒంటి మీద సిలువలు వేసేసుకుని దీనికి 3 బుద్ధులు పెట్టేస్తారు. ఇందుకు ఇచ్చాడా వాగ్దానాలు?
పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది. ఈ వాగ్దానాల మూలముగా దేవుడు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల మూలముగా ఈ లోకములో ఉన్న భ్రష్టత్వం నుంచి మనల్ని మనం తప్పించుకొని దేవుని స్వభావంలో పాలివారం కావచ్చునట. ఈ వాగ్దానాల మూలముగా ఈ లోకములో ఉన్న భ్రష్టత్వం నుంచి మనం తప్పించబడి దేవుని స్వభావంలో పాలివారం కావచ్చు. అందుకొరకు వాగ్దానాలు ఇచ్చాడు. ఇప్పుడు నిచ్చెన మీద నుంచి యాకోబు దొరుకుతున్నది ఏంటో తెలుసా? వాగ్దానాల ఐశ్వర్యం. ఇది మొదటి మాట. రెండో మాట మీతో చెప్పనివ్వండి. చూడండి 15వ వచనంలో, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడొచ్చు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా అని రాసి ఉంది. ఈ వచనంలో మరొక ఐశ్వర్యం, మరొక సంపద ఏంటో తెలుసా? దేవుని సన్నిధి సంపద, రిచెస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. నేను నీకు తోడుగా ఉంటాను, నేను చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఇది దేవుని సన్నిధి ఐశ్వర్యం అండి. దేవుని సన్నిధే మనుషులతో ఉంటే మనుషులకు కావలసినవన్నీ దానికవే సంప్రాప్తమవుతాయి కదా. యాకోబుకు ఆ నిచ్చెన మీద నుంచి దేవుని యొక్క సన్నిధి ఆశీర్వాదం ఒకటి వచ్చేసింది. వాగ్దానాల ఐశ్వర్యం వింటున్నారు కదూ. రెండో సన్నిధి ఐశ్వర్యం. మూడో చెప్తాను వినండి. ఇక్కడే రాసి ఉంది, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడొచ్చు అని రాసి ఉంది. ఇదేంటో తెలుసా? రిచెస్ ఆఫ్ గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని కాపుదల ఐశ్వర్యం. వినండి, వాగ్దానాల ఐశ్వర్యం, సన్నిధి ఐశ్వర్యం, కాపుదల ఐశ్వర్యం ఈ నిచ్చెన మీద నుంచి వచ్చేస్తున్నాయి యాకోబుకి. ఆ రోజున యాకోబుకు, ఈ రోజున యేసుక్రీస్తు అనబడిన ఈ నిచ్చెన మీద నుంచి వాగ్దానాలు మనకున్నాయి. దేవుని తోడు మనతో ఉంటుంది. అలాగనే ప్రియమైన మిత్రులారా, దేవుని కాపుదల మనకు అనుగ్రహించబడుతుంది. ఈ ఐశ్వర్యం యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది కనుకనే ఈ నిచ్చెన సంపదలు తెచ్చు నిచ్చెన అన్నాను. అర్థమైనాడు యేసు ప్రభు ఎవరి క్రీస్తు? అర్థమైనాడు ఆయన. ప్రియులారా, సమాధానపరచునిచ్చిన ఆయనే. వినండి ప్రియులారా, సహాయాలు అందించునిచ్చిన ఆయనే. అలాగనే ప్రియమిత్రులారా, సరిపోయిననిచ్చిన ఆయనే, సంపదలు తెచ్చునిచ్చిన ఆయనే. యాకోబు కలలో కనబడ్డాడు. 2000 సంవత్సరాల కిందట ఆయన బెత్లెహేములో ఒక పశువుల శాలను ఉద్భవించాడు. సిలువలో మనందరి పాపాల కొరకు ఆయన మరణించాడు. 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. అర్థమైనాడా యేసు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఎక్కువ చెప్పలేను, సమయం లేదు గనక. అమ్మా వింటున్నారు కదూ. నేను కల గనక మునుపు యాకోబు సంగతి చెప్పాను 4 విషయాలు. కలలో కనబడిన నిచ్చెన గురించి చెప్పాను 4 సంగతులు. కల కనిన తర్వాత యాకోబుని గురించి చెప్పి నేను ముగించేస్తాను. అట్లీస్ట్ వాక్యం వింటూ ఈ నిచ్చెన గురించిన కలన్నా నువ్వు కను, ఈ నిచ్చెన యొక్క ప్రత్యక్షతన్నా పొందు. ఏది అవ్వాలో ఇప్పుడు అసలు విషయం చెప్తాను. కల కనిన తర్వాత యాకోబు ఎట్లా మారిపోయినాడు నేను చదువుతున్నాను. చూడండి 16వ వచనం ఇలా రాసి ఉంది. ఆదికాండం 28వ అధ్యాయం 16వ వచనం చూడండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదని పరలోక గవిని ఇదే అని అనుకున్నాడట. చెల్లి, అక్క, తమ్ముడన్న వినండి. కలగన్న తర్వాత నిద్ర మేల్కోగానే మొదటి మాట ఇక్కడ దేవుడున్నాడు అని అతనికి అర్థమైంది. దేవుని యొక్క సన్నిధి స్పృహ వచ్చింది. ఇక్కడ దేవుడున్నాడు అనిపించింది. తమ్ముళ్ళు చెల్లెలు వింటున్నారు కదూ. మత్తయి సువార్త 18:20లో రాసి ఉంటుంది, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్య ఉంటానని ఈ దేవుడు సెలవిచ్చాడు. ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నా తేజోమయం నిలుస్తుంది అన్నాడు. మిమ్మల్ని కుర్చీల మీద కూర్చోబెట్టారు కనుక సరిగా కూర్చున్నారు, కానీ అసలు మీరు కింద కూర్చోబెడితే ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్నట్టుగా చక్కగా ఏవండి మఠం వేసుకొని చేతులు బాగా పెట్టుకొని కూర్చుంటారా? నేను అనుకుంటాను అలా కూర్చోలేరు మీరు.
ఎలా కూర్చుంటారు చెప్పనా? కట్టెల పొయ్యిలో 2 కర్రలు పెట్టి వంట వండినట్టు నా వైపు 2 కాలు చాపుకొని కూర్చోరు మీరు. మరి దేవుడు అక్కడ ఉన్నాడని స్పృహ ఏమున్నట్టు? కొంతమంది తమ్ముళ్ళు చెల్లు మీరు చాలా మంచోళ్ళు కనుక చాలా నిష్ఠగా కూర్చొని వింటున్నారు. కానీ కొంతమంది వాక్యం అవుతుంటే, దేవుని వాక్యం నుంచి దేవుడు మాట్లాడుతుంటే, నన్ను చూడమ్మా నన్ను చూడు, దిష్టి బొమ్మను చూడ మధ్యలో నిలబడి ఇట్లట్ట నడిచిపోతుంటుంది ఒక చెల్లి. ఏమిటో ఈ దిష్టి బొమ్మ. అమ్మా వింటున్నారా మీరంతా? అసలు దేవుడు అక్కడ ఉన్నాడనే స్పృహ ఉందా? మేము దేవుని వాక్యం వింటున్నామనేటువంటి స్పృహ ఉందా? ఉంటే మనంత అమర్యాదగా ఎట్లున్నామండి? నేను ఒక విషయం చెప్పనా మీకు. క్రమశిక్షణ కలిగిన భక్తి క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. క్రమశిక్షణ లేని భక్తి క్షీణదశ కలిగిస్తుంది. భక్తి చేసినప్పుడు క్రమశిక్షణతో చేయాలి. అంతెందుకు నేను ఇక్కడ నిలబడ్డా, అన్నయ్యలు అడగండి అటువైపు కూర్చున్న వాళ్ళని, నేను ఇటు కానీ అటు కానీ కాలు కదిపోయినామో అడగండి. కాలు నొప్పులు ఉన్నాయి కానీ అప్పుడప్పుడు లేపుతానేమో కానీ ఇక్కడ నిలబడ్డ నేను అటు రాను ఇటు రాను. ఇది దేవోక్తులు పలకబడిన స్థలం. మరి నాకే క్రమశిక్షణ లేకపోతే మీకేమి నేర్పిస్తా? నేను కదలను, మీరు కదిలితే ఊరుకోను. వింటున్నారా? నేను ఎంతసేపు అరుస్తున్నా, నీళ్ళు తాగానా? మరి మీ నీళ్ళు తాగే హక్కు ఎవడిచ్చాడు? నేను తాగను, మీరు తాగితే ఊరుకొని 2-3 ఉన్నారు. ఏటో గ్లాసు మీద గ్లాసు తాగినట్టుగా నింపేసుకుంటున్నా. పొట్టలు భోజనం చేయాలి తల్లి, ఆగమ్మ నీళ్ళు తాగడం ఆపే. నేను చెప్పగోరే విషయం ఏంటనంటే, దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన సన్నిధి స్పృహ కలిగి బతికితే అది ఆశీర్వాదానికి తొలిమెట్టు. అది ఆశీర్వాదానికి తొలిమెట్టు. ఇంకెక్కువ వివరించలేను. సరే, రెండో సంగతి ఏంటో తెలుసా? దేవుని సన్నిధి స్పృహ కలిగినటువంటి యాకోబు దేవుని భయములోనికి వచ్చేశాడు. భయపడి అని రాస్తుంది 16వ వచనంలో. ఏమన్నా తెలుసా? ఇక్కడ దేవుడు ఉన్నాడు, అది నాకు తెలియకపోయినో భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం అన్నాడు. తమ్ముళ్ళు చెల్లాయిలు వినండి, దేవునికి భయపడ్డం ఆశీర్వదించబడ్డానికి ఇదొక మంచి మిట్టన్నమాట. మనకి ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి భయపడ్డం నేర్చుకోవాలి మనం. మీకు ఒక విషయం చెప్పనా? దేవుని భయం అది మనకు ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనంలో రాసి ఉంటుంది, దేవుని భయం వలన ఆ భయం వలన విధేయత చూపడం వలన ఐశ్వర్యము ఘనత జీవము దానివల్ల కలుగుతాయి అని రాశాడు సొలొమోను. కనుక దేవునికి భయపడదాం. సరే, ఒక మాట చెప్పనివ్వండి, మీకు దేవుని భయం ఉందో లేదో రంగు తేలుస్తా. ఇప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు యోబుని గురించి మాట్లాడుతున్నాడు. యోబు దేవునికి భయపడి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడట. దేవునికి భయపడేవారు చెడుతనాన్ని విసర్జిస్తారు. ఎక్కడి నుంచి వస్తుంది చెడు? ఎదురింట్లోంచి నీలోనికి వచ్చిందా? పక్కింట్లోంచి నీ లోపలికి వచ్చిందా? ఏమంటే మార్క్సు వార్త 7వ అధ్యాయంలో ప్రభువే స్పష్టంగా చెప్పారు, అక్కడ 13 దుర్గుణాలు ఉంటాయి. ఈ 13 చెడులు నీ హృదయంలోంచే బయటకు వస్తాయి. కనుక నీ హృదయంలో బయటకు వచ్చిన చెడును, ఎప్పటికొచ్చే చెడును అప్పుడే విసర్జించాలి, ఉంచుకోకూడదు. సరే, మీకు అర్థమయ్యేలా చెప్తాను, వినండి. ఈరోజు ఉదయం మస్తు టిఫిన్ మెక్కితివి, మధ్యాహ్నం ఏమో ప్లేట్లో చిన్న పర్వతం, తెల్ల పర్వతం లేపితివి, మళ్ళీ సాయంత్రం ఏమో స్నాక్స్ టీ పేరు మీద మరేవో తింటివి తాగితివి, మళ్ళీ రాత్రికి ఏమో, వింటున్నారా లేదా, మరొక తెల్ల పర్వతాన్ని లేపావు. మొత్తం అంతా తిన్న తర్వాత అది లోపలికి వెళ్ళిన తర్వాత, వింటున్నారా ఏమండి, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, ప్రోటీన్స్ తర్వాత ఏది ఏమవ్వాలి అన్నీ అయిపోయిన తర్వాత నీ పొట్టలో కొంచెం చెడు మిగిలింది. ఏం చేయాలి? తెల్లవారుగానే విసర్జించాలి. నువ్వు అనుకున్నావు అర్జెంటుగా పని వచ్చింది, జనగామ నుంచి హైదరాబాద్ ఎలా ట్రైన్లో చూసుకుందాంలే అని నువ్వు ట్రైన్ ఎక్కావు. నీ కర్మ కాలేది, ఈఎంయూ ట్రైన్ అయింది, అందులో వాష్రూమ్ లేదు. నీ కర్మ. ఆ చెడును లోపల ఉంచుకొని హైదరాబాద్ వెళ్ళే చూసుకుందాంలే అని చెప్పి హైదరాబాద్ వెళ్ళావు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడా వీలు పడలేదు. పోనీ ఏమి తినకుండా ఆగేవా? ఆల్ఫా బిర్యానీ మెక్కితివి.
తినేసి మళ్ళీ రిటర్న్లో ట్రైన్లో చూసుకుందామని వచ్చావు. ఆ ట్రైన్ కూడా మళ్ళీ ఎలక్ట్రికల్ ఇంజిన్ ఉండే ట్రైన్, దాన్ని వాష్రూమ్స్ పెట్టలేదు, మళ్ళీ నీ కర్మ కావాలి మళ్ళీ ఇంటికి వచ్చావు. ఇంటికి వెళ్ళా చూసుకుందాం అనుకున్నావు. ఇంటికి వచ్చేసరికి ఎవడో పిల్లగాడు ట్యాప్ ఇప్పేసి ట్యాంకులో నీరంతా వదిలేసాడు. పోన్లే నేను ఆ ట్యాంకులో నీరెక్కించుకుంటానని చెప్పి స్విచ్ బోర్డు దగ్గరికి వచ్చా కరెంటు పోయింది. నీ కర్మ. ఏం చేద్దాం, తర్వాత చూసుకుందాంలే రేపు ఉదయం అనుకున్నావు. పడుకున్న తర్వాత ఉదయం కరెంట్ వచ్చింది. వాటర్ ఎక్కించుకున్న ట్యాంకులోనికి వాష్రూమ్కి పోయి విసర్జించుదామని పోతే లోపల ఉందంటుంది, నేను రాను. ఎన్ని రోజులది? 2 రోజులు ఉండిపోయింది ఈ చెడు. అందులో ఉన్న వాటర్ అంతా కొంచెం ఆవిరైపోయింది కనుక అది కొంచెం రాళ్ళులాగా లోపల తయారై నేను రానని కూర్చుంది. దాన్ని తెలుగులో మలబద్ధకం అంటారు. మెడికల్ భాషలో కాన్స్టిపేషన్ అన్నారు. మలబద్ధకం, కాన్స్టిపేషన్. ఎప్పుడు చెడు అప్పుడే వదలకపోతే మలబద్ధకం వస్తుంది. అలాగనే ఈ రోజున చాలామంది దేవుని పిల్లలకు వినండి, దేవుని భయం లేక ఎప్పుడు చెడును అప్పుడే విడిచిపెట్టగా విసర్జించగా లోపలుంచుకొని వీళ్ళు ఆధ్యాత్మిక మలబద్ధకమైన రోగంతో ఉంటారు. వీళ్ళ రోగం స్పిరిచువల్ కాన్స్టిపేషన్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. వింటున్నారా లేదా? దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు చెడుతనాన్ని విసర్జిస్తారు. మళ్ళీ సామెతల గ్రంథం 8:13 సొలొమోను అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనాన్ని అసహించుకుంటారట. అదేమి చెడు? వింటున్నారా లేదా? లోపల ఉన్న చెడును విసర్జించాలి. మరి ఈ చెడు ఎక్కడ నుంచి ఉందండి అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. మోడీ లాంటి వాళ్ళు 10 మోడీలు వచ్చినా, స్వచ్ఛ భారత్ అని అరిసినా, మన పల్లెట గ్రామాలకు వెళితే మన గ్రామంలో అడుగు పెట్టగానే హాయ్ బాగున్నారా అని పలకరిస్తారు కొంతమంది. ఆ ఊరు దాటి వెళ్ళగానే బాయ్ వెళ్ళిరండి అని పలకరిస్తారు, వేడుకోలు ఇస్తారు కొంతమంది. పచ్చిగుంటారు, కొంతమంది ఎండిపోయి ఉంటారు. అర్థమైంది ఇప్పుడు. స్వచ్ఛ భారత్ అని అరిస్తే ఏమి స్వచ్ఛ భారత్ వలకాడు. పల్లెట గ్రామాల్లో ఎవడి స్టార్టింగ్లోను ఎండింగ్లోను ఎవడి స్వాగతం పలుకుతాయి, వేడుకోలు పలుకుతాయి. ఆ స్థలానికి వెళ్ళి అబ్బా ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇది, ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకోవాలి, ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకోవాలి అనిపిస్తుందా? నోట్లోంచి ఏమో అని ఉమ్ముతావు, హ్యాండ్ కచ్ ముక్క మీద వేసుకుంటావు, గబగబా నడిచి వెళ్ళిపోతావు. ఏంటో తెలుసా? ఇది బయట ఉన్న చెడు, దాన్ని అసహించుకోవాలి. లోపల ఉన్న చెడు విసర్జించాలి, బయట ఉన్న చెడు అసహించుకోవాలి. నీ హృదయంలో తయారవుతున్న చెడు దేవుని భయం చేత ఎప్పటికప్పుడే విసర్జించు. బయట చాలా చెడు ఉంది, దాన్ని అసహించుకో. బయట చెడు ఏంటో మీతో చెప్పనా? లంచగొండితనం. అసహించుకోవడం వస్తుందా? అసలు ఆడడుగుతాడో లేదు తర్వాత సంగతి. కానీ సార్ ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే ఇచ్చేస్తానులేండి నువ్వే చెప్తావు కదా, దొప్పమొకానివి. ఆడింక లంచం అడగక్కర్లా, నువ్వే ముందు చెప్తావు. సార్ ఏదైనా ఫార్మాలిటీస్ ఉంటే నేను ఏమి తక్కువ చేయను సార్, మీరు చెప్పండి ఇచ్చేస్తానంటావు. అసహించుకోవలసిన లంచగొండితనాన్ని నువ్వే పొంచి పోషిస్తుంటే చెడుతనాన్ని అసహించుకోవడం రాని నీవు దేవునికేం భయపడుతున్నావు? అలాగనే బయట ఉన్న చెడుతనం లంచగొండితనమే కాదు, బయట ఉన్న చెడుతనం కులతత్వం. ఈ భారతదేశంలోనే వినండి ప్రియులారా, మనుషులు ముక్కలైపోయాం కులం పేరట. దీన్ని అసహించుకొని బతకాల్సినటువంటి ఈనాటి తరం ఇంత టెక్నాలజీ పెరిగినా కానీ ఈ కుల వ్యవస్థ విషయమై ప్రియులారా ఈ రోజుకి మనకు బుద్ధి లేదు. మా వైపు పెద్ద పెద్ద పనసకాయ చెట్లు ఉంటాయి అడవిల్లో. మేము పనసకాయ చెట్లు చూస్తుంటాము. ఏమో వింటున్నారా లేదా మీరు? కింద చూసినా పనసకాయలు ఉంటాయి, కాండం దగ్గర చూసినా పనసకాయలు ఉంటాయి, ఆ పైన చూసినా పనసకాయలే ఉంటాయి. అంతేగాని కిందనేమో గుమ్మడికాయలు కాసి, ఆ మధ్యలోనేమో వింటున్న కొబ్బరికాయలు కాసి, ఆ పైనేమో యాపిల్ కాయలు కాసి, ఆ పైనేమో ద్రాక్షకాయలు కాసిందా ఈ పనస చెట్టు? అలా ఆ చెట్టు అలా కాసిందంటే అది కులము, నేను విసర్జించిన మలము. ఈ భారతీయులు ఎందుకో నాలుగుతో నాక్కుంటున్నారు, దాని పేరట మనుషుల ముక్కలైపోతున్నారు. ప్రేమలు చల్లారిపోయాయి. వాడంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు. కులం పేరట భారత జాతిని ముక్కలు చేసిన దౌర్భాగ్యులం కాదు మనం?
ఆశించుకోవడమే రావట్లా. లంచగొండతనాన్ని ఆశించుకోము, కులతత్వాన్ని ఆశించుకోము. ఇంకోటి చెప్పనా, వరకట్నం. ఓహో అన్న నాకు సంబంధం చూడండి అని అంటాడు ఈడు. సరే మంచి తమ్ముడు, ఏం చూడమంటా, బిలీవర్ అయితే చాలన్న అంతే అంటాడు. తీరా చూశాక మా మామయ్య, మా అత్త, మా చెల్లి, మా తమ్ముడు ఒప్పుకోవట్లేదన్న, కొంచెం ఇమ్మని చెప్పండి, మేము సావాలి ఆడికి ఇప్పించి. ఏమండి, ఈ పెళ్లి దగ్గరకు వచ్చి ఏమనుకోకండి, ఇలా చెప్పానని తమ్ముడు దండం పెడతాను ఏమనుకోకండి. ఏమండి, ఈ రోజున చాలామంది యవనస్తులు ఎవడి పెళ్లి వరకు చాలా భక్తి చేస్తారండి, పెళ్లి దగ్గరకు వచ్చాక వీళ్ళు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. మన పెళ్లి దగ్గర భలే, ఏమండి నేను ఎప్పుడు చెప్తుండే, కాగుణితం చదువుతారు. ఏంటో తెలుసు కాగుణితం అంటే, కా అంటే కలగా ఉన్న పిల్ల దొరకాలంటే మా తమ్ముడికి ఇటు మొఖం ఎలుగుబట్టి మొఖం, ఈ ఎలుగుబంటి మొఖోడుగా కలగా ఉన్న పిల్ల కావాలట. మళ్ళీ కాకు దీర్ఘమిస్తే కా అంటే కానుకలు తెచ్చే పిల్ల కావాలట. కాకమిస్తే కూ అంటే కులం పిల్లే రావాలంట. ఆ కూకు దీర్ఘమిస్తే కూ అంటే వాళ్ళ అమ్మను కూడబెట్టిందంత ఎత్తుకొచ్చే పిల్ల రావాలట. మరి తమ్మి నువ్వేం చేస్తావరా మరి? వీడంటాడు, ఒక అబ్బాయి పెళ్ళయ్యాక, అన్న చూడండి అన్న నేల మీద పడుకుంటున్నావు అన్నాడు. నేల మీద ఎందుకు పడుకున్నావు? తను మంచం కొనుక్కోపోయావంటే, సారితో ఈ పిల్ల తేలేదన్నా, నేనెందుకు కొంటాను? అవండి పెళ్ళైన తర్వాత బీరు ఎవరు తేవాలంటమ్మా? ఆడపిల్లేనట. వింటున్నారా లేదా? కుర్చీలు ఎవరు తేవాలి? వాళ్ళవైపు చూడలేదు, మీ వైపు చూసి అడుగుతున్నా. కుర్చీలు ఎవరు తేవాలంట? ఆడపిల్లే తేవాలట. గ్యాస్ బండి ఎవరు తేవాలి? ఆడపిల్లే తేవాలట. వింటున్నారా లేదా మీరు? ఏమండి, మంచం ఎవరు తేవాలట? ఆడపిల్లే తేవాలట. పరుపు ఎవరు తేవాలట? ఆడపిల్లే తేవాలట. దిండులు ఎవరు తేవాలి? ఆడపిల్లే తేవాలట. అసలు సంసారం చేయడానికి మంచము పరుగు తలగడలే కొనుక్కోలేని చెత్తగాడికి పెళ్లి చేసుకునే హక్కు ఉందంటారా? ఒరే చేతకాని తమ్ముడా, ఓ సిగ్గుమాలిన తమ్ముడా, ఆడపిల్ల దగ్గర నుంచి వచ్చిందో అది బతుకుదామనుకుంటున్నావు, అది సిగ్గుమాలిన బ్రతుకు కాదు. అసహించుకో వరకట్నాన్ని. వరకట్నం అనే వినండి, ఈ సాంఘిక దురాచారాన్ని మనం అసహించుకోకపోతే ఇంకెవడ అసహించుకుంటాడు చెప్పండి? భారతదేశంలో వీటికి వ్యతిరేకంగా నిలబడవలసింది క్రైస్తవ సంఘము, దేవుని పిల్లలు. మనమే నిలబడకుండా వాటి కక్కుర్తి పడితే ఇక విలువలు ఎక్కడుంటాయి? మరి దేవుని భయం ఉందా? చెడుతను విసర్జించవే, చెడుతనం ఆశించుకోవేమి. దేవునికి స్తోత్రం. యాకోబు జీవితంలో కలకరిని తరువాత దేవుని సన్నిధి స్పృహ వచ్చింది, దేవుని భయము వచ్చింది. మూడో మాట చెప్తాను, ముగించబోతున్నాను. మూడో మాట ఏంటో తెలుసు? అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఏదో ఒకటి చెప్పండి. మూడో మాట చెప్తాను వినండి ప్రియులారా. ఆదికాండం 28వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి, 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. మరి అతను ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టాను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. లూజ్ అనే మాటకు అర్థం వేరుగా ఉన్నదని అర్థం. బేతేల్ అనగా దేవుని ఇల్లు అని అర్థం. ఇంతకుముందు దేవుని ప్రేమకు వేరుగా బతికాను, దేవుని ఏర్పాటుగా వేరుగా జీవించాను, దేవుని ఉద్దేశాలకు వేరుగా జీవించాను. కానీ ఇప్పుడు నేను దేవుని నివాసములోనికి వచ్చేస్తున్నాను. తమ్ముడా, ఈ రాత్రి వేళ దేవుని ప్రేమ, దేవుని ఏర్పాటు, దేవుని ఉద్దేశాలకు వేరుగా బ్రతికిన వాడివే తయ్యావు. కానీ ఇగో ఈ రాత్రి ఎవడి కల కన్ని తర్వాత యాకోబుకు వచ్చిన అనుభవంలాగా ఈ నిత్యనైన యేసుక్రీస్తును చూచిన తర్వాత దేవుని ఇంట్లోకి వచ్చేస్తావా? దేవుని సన్నిధి స్పృహ కలిగి ఉండు, దేవునికి భయపడు. మూడో మాట, దేవుని ఇంట్లోనికి వచ్చేసాయి. చివరి మాట చెప్పి ముగించేస్తాను. చూడండి ప్రియులారా, 21, 22 ఎట్లుంది? ఏమంటున్నాడు యాకోబు? చదువుతున్నాను చూడండి. నీవు నా దేవుడు నాకు తోడయ్యుండి నిన్ను వెళ్ళుచున్న ఈ మార్గము నన్ను కాపాడి తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరి స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నువ్వు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లింతును అనెను. దేవునికి ఇచ్చేవాడయ్యాడు. దేవుని సన్నిధి ఎవడి స్పృహ కలిగి దేవునికి భయపడి దేవుని ఇంటిలోనికి వచ్చి దేవునికి ఇచ్చుకునేవాడయ్యాడు. అప్పటికేమీ తన దగ్గర లేదు, కానీ ఇస్తానని మాటిస్తున్నాడు.
తమ్ముళ్ళు వినండి ఈ మాట. ఈ రాత్రి వేళ దేవుడు అదే అంటున్నాడు. ఈ నిచ్చెన యొక్క ప్రత్యక్షత నీకు అర్థమైతే, సజీవుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నీకు అర్థమైతే, ఆయన సన్నిధి స్పృహ కలిగి ఆయనకు భయపడి ఆయన నివాసములోనికి వచ్చి ఆయనకి ఇచ్చుకునేవాడవుతావా? ఒక మాట మీతో చెప్పనా, యాకోబు దగ్గర లాక్కునే బుద్ధే కానీ ఇచ్చే బుద్ధి లేదు. ఎప్పుడు పొట్టలోనే అన్నయ్య మడిమిని లాగేస్తున్నాడు పెద్ద కొడుకుగా పుట్టేద్దామని. తర్వాత అన్నయ్యకేమో ఒరే ఆ ఎర్రగొన్న చిక్కుడుగాయ కూర పెట్టరా అని అడిగితేను అంటాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అన్నాడు. అదేంటి చిక్కుడుగాయల కూరకి జ్యేష్ఠత్వం ఇచ్చేయాలా? ఆ ఏశావు అన్నాడు, చావబోతుంటే జ్యేష్ఠత్వం ఎందుకు అన్నాడు. అరే ఓ పూట తినకపోతే చచ్చిపోతారా? బహుశా ఏశావు షుగర్ జబ్బు ఉందేమో, లేకపోతే పూట తినకపోతే చచ్చిపోతాడండి ఎవడైనా. ఆ ఎర్రగొన్నది పెట్టరా, నేను చచ్చిపోబోతున్నానని చెప్పి ఆ భోజనం కొరకు తన జ్యేష్ఠత్వాన్నే వదిలేసుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడు. ఎప్పుడు లాక్కునే బుద్ధి కలిగిన వాడు అంటున్నాడు, దేవా నేను ఇచ్చుకుంటాను నీకు, దేవా నేను ఇచ్చుకుంటాను. ఈ రాత్రి వేళ తమ్ముడు చెల్లి ఈ మాట వినండి. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉందనే స్పృహ నీకుంటే, నువ్వు దేవుని భయముతోనే ఈ స్థలంలో కూర్చున్న వ్యక్తివైతే, దేవుని నివాసం దేవుని ఇంటిలోనికి రావాలనే మనసు నీకుంటే, నువ్వు ఇచ్చుకునేవాడవైతే ఏమిస్తావు? నీ దగ్గర ఏముంది? నీ దగ్గర నుంచి ఆయన డబ్బు ధనం ఆయన కోరటం లేదు, వెండి బంగారాలను ఆశించడం లేదు, బలులు అర్పణలు ఆయన అడగటం లేదు. ఆయన నీకు ఇచ్చేసిన నీ హృదయాన్ని ఇస్తే అందులో ఆయన ప్రవేశించి నీ హృదయ రాజుగా ఉండి నీ జీవితాన్ని చక్కబరచాలని ఆశించి నీ హృదయపు వాకిట నిలబడి ఆయన లోపలికి రమ్మంటావా అని అడుగుతున్నాడు. ఆయన నీ హృదయం ఇస్తావా? ఆయనకు బ్రతకడానికో తీర్మానం చేస్తావా? ప్రభా చాలు, ఇంతవరకు లోకానికే పాపానికి శాపానికే బ్రతికాను, నా వలన తల్లిదండ్రులకి సంతోషం లేదు, నా వల్ల నాకే సంతోషం లేదు, జరిగిందేదో గతం జరిగిపోయింది కానీ ప్రభా ఇదిగో నీవు ఇక్కడ ఉన్నావని గుర్తెరుగుతున్నాను, నీకు భయపడుతున్నాను, నీ ఇంటిలోనికి వస్తాను, నన్ను నేనే నీకు సమర్పించుకుంటాను. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును. ఆల్ టు జీసస్ ఐ సరెండర్. ఏమంటే సమస్తము నేను ఆయనకి ఇచ్చేసుకుంటాను. ఈ రాత్రి వేళ దేవుడు కోరుతున్నది నీ హృదయం, నీ జీవితంలో ఆయన అధికారం, పాప క్షమాపణ పొంది నీతిమంతుడిగా తీర్చబడి నువ్వు మంచి బ్రతకడానికే సిలువ వరకు వచ్చి తన రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడో దినమని తిరిగి లేచాడు. ఈ రాత్రి నీ హృదయపు వాకిట నిలబడ్డాడు. లోపలికి రానిస్తావా? నువ్వు ఆయన ఇంట్లోనికి వస్తావా? ఆయన్ని నీలోనికి రమ్మను నీ హృదయం ఇచ్చి, నువ్వు ఆయన ఇంట్లోనికి వెళ్ళు. నీ జీవితం, నీ దిశ దశ ఇదివరకు ఉన్నట్టుండదు, అది చాలా ప్రత్యేకమవుతుంది. కనుక ఈ రాత్రి వేళ మాటలు విన్న నీవు సుమారు గంట 15 నిమిషాల వాక్యం విన్నావు. ఆయనకి నీ హృదయం ఇచ్చుకుంటావో లేక ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోతాననుకుంటావో, ఇక అది నీ ఇష్టం. అలా నీ ఇష్టమని వెళ్ళిపోవాలని నేను కోరుకోవడం లేదు, బ్రతిమలాడుతున్నాను. నీ బ్రతుకు అంధకారం అయిపోతుంది తమ్ముడు, నీ బ్రతుకు అరణ్యవాసం అయిపోతుంది చెల్లి, నీ బ్రతుకు అగ్ని వైపు పోతుంది తమ్ముడా, చివరికి అంతమైపోతావని భయముతో మిగిలిపోతావో చెల్లి. రా, సమాధానపరచు నిచ్చెన నీ ముందుకొచ్చింది, సంపదలు తెచ్చే నిచ్చెన నీ ముందుకొచ్చింది, సరిపోయిన నిచ్చెన నీ ముందుకొచ్చింది. అలాగనే ఇది ఎంత అద్భుతమైన నిచ్చెన, ప్రియుల సహాయాలు అందించే నిచ్చెన నీ ముందుకు వచ్చింది. ఆయన సన్నిధి స్పృహ కలిగి ఉండి ఆయనకు భయపడి ఆయన ఇంట్లోనికి నువ్వురా, నీ హృదయపింటిలోనికి ఆయన పిలువు. ఈ రాత్రి నీ జీవితంలో ఒక మరువనే రాత్రి అవుతుంది. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక 5-10 నిమిషాల్లో ఈ చోటు విడిచిపెట్టి వెళ్తాం భోజనాలకు. విన్న వాక్యం నీ గ్రహింపకొస్తే, ప్రభా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు
కానీ నేను నీ ప్రేమలోకి రాలా. నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నీ ఏర్పాటును నేను ఎరగలా. ఒక ఉద్దేశం కొరకు నాకు జన్మనిచ్చావు, అది కూడా నేను గుర్తెరగలా. నా ఇష్టానుసారముగా జీవించి నా జీవితానికి గురి గమ్యం లేకుండా బ్రతుకుతున్నాను. నన్ను ప్రేమించి నన్ను యూత్ క్యాంప్కు తీసుకొచ్చావు, నాతో మాట్లాడుతున్నావు, నీవు ఎవరివో బయలుపరుచుకుంటున్నావు. నేను ఎవరినో కూడా నాతో మాట్లాడావు. నాకు అర్థమైపోయింది ప్రభువా, నేను ఎంత అంధకారంలో ఉన్నానో నాకు తెలిసింది. నేను ఎలాంటి అరణ్యవాసం చేసి ఒంటరిదాన్ని అయిపోయానో నాకు తెలిసింది. నేను అగ్ని వైపు నీ కోపానికే పరిగెడుతున్నానని తెలిసిపోయింది. చివరికి మరణ భయం అనే దాస్యం కింద ఉన్నానని తెలిసింది. చాలు ప్రభువా, జీవితం ఇక నాకొద్దు. గొప్ప నిత్యనైన యేసుక్రీస్తు ప్రభువా, ఇగో నీ దగ్గరకు వస్తున్నాను. నన్ను నీ ఇంటిలోనికి అంగీకరించండి. మిమ్మల్ని నా హృదయంలోకి నేను స్వీకరిస్తాను. ఇదే నీ మాట అయితే నీ హృదయాన్ని నీ జీవితానికి ఇచ్చి ఆయన కొరకు బ్రతకడానికో తీర్మానం చేస్తావా? మీకు సంగతి చెప్పనా? యాకోబు జీవితంలో ఇలాంటి ఎన్కౌంటర్స్ చాలా జరిగినాయి. ఆ కారణం చేత బైబిల్లో ఎక్కువ మార్లు ఈయన పేరే ప్రస్తావించబడింది. అబ్రాము గురించి ఎక్కువ అధ్యాయాలు ఏమి రాయబడలా, కానీ యాకోబు గురించి ఎక్కువ అధ్యాయాలు రాయబడ్డాయి. ఈ దేవుడు నేను యాకోబు దేవుడును అని అనిపించుకోవడానికి సిగ్గుపడలేదు తమ్ముడు. ఇతగాడు మోసగాడే, బేరగాడే, ఎత్తుగాడే, కానీ యాకోబు దేవుడును అని అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు. ఈ రాత్రి నీ దేవుడును అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఆయన ఇంట్లోకి వస్తావా? నిన్ను నీ ఇంట్లోనికి ఆయన పిలుస్తావా? అన్న స్వామి, అన్న ఇంతసేపు వాక్యం విని ఏ నిర్ణయము ఏ తీర్మానము లేకుండా నేను ఎలా వచ్చానో అలా ఎలా వెళ్ళిపోతాను. ఈ రాత్రి ప్రభువుని నా హృదయంలోకి పిలుచుకుంటున్నాను. నేను కూడా ఆయన నివాసములోకి వెళతాను. ఆయనతో నేను, నాతో ఆయన బ్రతుకుతాం. నా జీవితం యొక్క దిశ దశ మార్చుకుంటాను. ప్రభు యొక్క సహాయంతో నేను అర్థవంతమైన జీవితం జీవిస్తాను. నా నిమిత్తమై ప్రార్థన చేస్తారా అనే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉండుంటే మీ కుడి హస్తాన్ని కొంచెం మీ తల కంటే పైకెత్తి చూపిస్తారా? మీ కొరకై ప్రార్థన చేసి ముగిస్తాం. వందనాలు తమ్ముడు, వందనాలు చెల్లెల, వందనాలు అక్క, వందనాలు తమ్ముడు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చూపిన వారు కొంచెం లేచి నిలబడతారా? మీ కొరకు ప్రార్థించడానికి వీలు పడుతుంది. చేతులు చూపిన వారు అలా ఉన్న పాటను లేచి నిలబడండి. మీ కొరకై ప్రార్థన చేసి ముగిస్తాం. ఇంకెవరైనా సహోదరులు, ఇంకెవరైనా? వండర్ఫుల్. మంచిది చెల్లి, మంచిది తమ్ముడు. ప్రభు కొరకు ఈ రాత్రి నువ్వు తీసుకున్న తీర్మానం నీ జీవితం యొక్క దిశను మారుస్తుంది. ప్రభు తోడుతో ముందుకు సాగుతావు. ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం. అన్న జెన్నీ క్రిస్టఫర్ గారు వచ్చి మనందరి కొరకు ప్రార్థన చేసి ముగిస్తారు. ఇంకెవరైనా ఉంటే త్వరగా నిల్చొని మీ తీర్మానం తెలియచేయండి. ఆలస్యం చెయ్యొద్దు. ఇంకెవరైనా ఉన్నారా? స్తోత్రం ప్రభు. ఈ రాత్రి మరో పర్యాయం నీ దాసుని నిలబెట్టుకొని యాకోబు జీవితాన్ని మా ముందుకు తీసుకొచ్చి అనేకమైన సత్యాలు నీ లేఖన భాగంలో నుండి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు దేవా. నీతో అంటుకట్టబడడం, మీతో సమాధాన పట్టమే అని మేము తెలుసుకున్నాం దేవా. మీరు ఇచ్చే రిసోర్సెస్ గొప్పవని తెలుసుకున్నాం.
మీలో మాకు సమృద్ధి ఉంటుంది ప్రభువా. మీరే మా సఫిషియన్సీ అని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేము నీ పైన ఎప్పటికీ ఆధారపడగలమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరిచ్చే ఐశ్వర్యాలు చాలా గొప్పవని కూడా యాకోబు జీవితం ద్వారా మాకు తెలియచేశారు. నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడవు, నీ సన్నిధి చేత నింపే దేవుడవు, నీ భద్రత మాకు అనుగ్రహించేటువంటి దేవుడవు. యాకోబు అన్నట్టుగా చివర్లో ఇశ్రాయేల్ దేవుడే దేవుడని గొప్ప సాక్ష్యం చెప్పాడు దేవా. అలాంటి సాక్ష్యం మేము కూడా మా జీవితం ద్వారా చెప్పగలిగే కృపను, ధన్యతను మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైతే రాత్రివేళ నీ వాక్యానికి స్పందించి దేవా, ఇదిగో వారిలో ఉన్నటువంటి ఆ మురికిని తీసివేసుకోవడానికి ఇష్టపడుతూ, వారు బయట చూస్తున్నటువంటి అపవిత్రతను అసహించుకోవడానికి ఇష్టపడుతూ, మీ కొరకు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి సమర్పించుకొని లేచి నిలబడ్డారో ఇటు బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్కరిని మీరు ఆత్మచేత అభిషేకించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. వారు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా నీ బిడ్డలుగా జీవిస్తూ నిన్ను మహింపరచగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తూ, మీరే చేపట్టుకొని నడిపించి దీవించి మహిం పొందమని యేసు పరిశుద్ధ నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.